పెళ్లి కాకముందు నుంచి ఏమైనా వివాహ సంబంధం ఉందా, పెళ్లి అయిన తర్వాత? లేదు, మాది ప్రేమ పెళ్ళి అనమాట. మా పెళ్ళికి ముందు 5 సంవత్సరాలు మాది లవ్. అది ఇంట్లో చెప్పి పెద్దల అంగీకారంతోనే మేము పెళ్లి చేసుకున్నాం అనమాట. పెళ్ళికి ముందు వాళ్ళకి ఏం సంబంధం లేదు. మా ఆయనకి ఆ అమ్మాయితోనే కదా, ఎలాంటి అమ్మాయి ఎవరితో సంబంధం లేదు. ఇప్పుడు కూడా నా భర్త ఆ అమ్మాయితో ఒక్కదానితోనే సంబంధం. అంటే తిరగడాలు అలాంటివన్నీ ఏం లేదు. నా భర్త చాలా మంచోడు. ఆ అమ్మాయిలో పడి నన్ను నా బిడ్డలను వదిలేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడు మా ఆయన కార్ డ్రైవరు. ఆయన పేరు? తరుణ్ తేజ, విడవలూరు తరుణ్ తేజ. ఆమె ఉండేది ఎక్కడ? ఆమె ఉండేది వావిళ్ళే, వాళ్ళు కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి నెల్లూరు డైకాస్ రోడ్లో ఉంటున్నారని నిన్న తెలిసింది మాకు. ఇప్పుడు వాళ్ళు 2 years నుంచి నెల్లూరులో ఉంటున్నా, ఎక్కడ ఉంటున్నారనేది ఎవరికి తెలీదు. మీకు ఫోన్ చేసేవాడా? నాకు ఫోన్ చేస్తాడు, నాతో మాట్లాడతాడు, వావిళ్ళకి వస్తాడు, నెల్లూరులో పిల్లల్ని నన్ను కలుస్తాడు అన్నీ. కానీ ఆ అమ్మాయికి తెలియకుండా జరుగుతాయి ఇవన్నీ. ఆ అమ్మాయికి కానీ తెలిసిందంటే ఆ అమ్మాయి నువ్వు నీ భార్య నీ బిడ్డలతో కానీ మాట్లాడితే నిన్నైనా చంపేస్తా, లేదంటే నేనైనా చచ్చిపోతా. విడవలూరు తరుణ్ తేజ. ఇప్పుడు చనిపోయాడని మీకు ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అనే అబ్బాయి చేత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్కి, మా ఊర్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయించింది. ఒక ఫోన్ చేయించి ఒక వీడియో పెట్టింది. మా ఆయన ఉరేసుకున్నట్టు చేపించింది అనమాట. 1:59కి మాకు తెలిసింది. 1:59కి మాకు తెలిసిన తర్వాత వెంటనే నేను మా సిస్టర్కి ఫోన్ చేశాను. మా సిస్టర్కి ఫోన్ చేసి ఇలా తరుణ్ చనిపోయాడు అంటున్నారు, పలానా వాళ్ళు ఫోన్ చేశారు అని అంటే ఆ నెంబర్ మా సిస్టర్కి ఇస్తే వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళు వెళ్ళారు. మా అక్క వాళ్ళు వెళ్ళారు. మేము స్పాట్కి కూడా వెళ్ళలేదు. నేను కానీ మా అత్తమ్మ కానీ ఎవరు వెళ్ళలేదు.